తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అండ్ కో చేస్తున్న దుష్ప్రచారం చూసి శ్రీవారి భక్తులను బాధించడానికే చంద్రబాబుకి అధికారం వచ్చిందా అని రాష్ట్ర ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. లడ్డూకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు చేసిన ప్రచారం సిబిఐ సిట్ ఛార్జ్షీట్తో అబద్ధమని తేలడంతో భక్తులంతా సంతోషంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ నివేదిక తనకు అనుకూలంగా రాలేదన్న కడుపు మంటతో చంద్రబాబు తిరుమల ప్రతిష్టను మంటగలిపేలా దిగజారి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఓ వీడియో సందేశం ఇచ్చారు. గడిచిన 10 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతతో మాట్లాడని కారణం చేత బాధింపబడుతున్నటువంటి భక్త సమాజం యొక్క బాధల్ని ఎప్పటికైనా అర్థం చేసుకోవాల్సిందిగా ముందుగా వారికి విజ్ఞప్తి చేస్తూ, చంద్రబాబు నాయుడు గారు తిరుమల పవిత్రత మీద శ్రీవారి భక్తులు కోలుకోలేని విధంగా మీ మాటలు బాధించాయి. మీరు గతంలో శ్రీవారి లడ్డూలో జంతుగోవు కలిసిందని, ఫిష్ ఆయిల్ కలిసిందని, పందిగోవు కలిసిందనేటువంటి మాటలు, ఇంత బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న మీరు మాట్లాడకూడదు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మిమ్మల్ని హెచ్చరించిన విధానం మర్చిపోయారా? సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కనీసం ఏ ఎంక్వైరీ లేకుండా, ముఖ్యమంత్రి అంటే ఏమిటి, సమగ్ర విచారణ జరిగి తన చేతికి అందినటువంటి సమాచారాన్ని మాత్రమే ప్రజలకి చేరవేయాలి. మీరు రాజకీయ ప్రయోజనాన్ని ఆశించారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ నింద వేసేస్తే నాకు రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందని మీ ఆశ ఉండొచ్చు, లేకపోతే కోరిక ఉండొచ్చు, మీ నమ్మకం ఉండొచ్చు. మీ రాజకీయం అంతా కూడా ఎదుటివారిపై నింద వేయటం, తద్వారా మీరు లబ్ధి పొందటం. మీరు ప్రజలకు చెప్పింది ఏది చేయరు. ఇది కదా మీ రాజకీయ జీవితం అంతా. అబద్ధాలతో ప్రజల్ని మోసగించడమే మీ నైజంగా గడిచిన ఈ 18-20 మాసాల కాలంగా మీ పనితీరు అంతా కూడా అదే విధంగా కనపడుతుంది. మీరేం ఆశించారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్నప్పుడు 14 లక్షల కోట్లు అప్పులైంది ఈ రాష్ట్రం. అప్పులు చేసి సంక్షేమం పంచుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను సంపద సృష్టించి సంక్షేమం అందిస్తాను, ఆయనకంటే ఎక్కువగా అనేటువంటి పదాలు చాలాసార్లు చెప్పారు. అప్పటికే మీకున్న పత్రికలో లేకపోతే టీవీలో మీ నోట రాకుండానే ఆ మాటల్ని ప్రజల దగ్గర చేరవేశారు. ప్రజల్లో ఒక భయాన్ని సృష్టించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మీరే శాసనసభ సాక్షిగానే మీ ఫైనాన్స్ మినిస్టరే చెప్పాడు 7 లక్షల కోట్లే అప్పులేని. అందులో జగన్మోహన్ రెడ్డి గారి రెజ్యూమ్లో చేసింది 3,25,000 కోట్లేని, 27,000 కోట్లేని. మీరు 20 మాసాల కాలంలో 3,27,000 కోట్ల అప్పులు చేశారు. 20 మాసాల కాలంలో 3,27,000 కోట్ల అప్పులు చేశారు. 5 సంవత్సరాలు, 2 సంవత్సరాల కరోనా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు ఎంత? 3,27,000 కోట్లు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి తప్పుకునే సమయానికి 7,000 కోట్లు ఖజానాలో ఉన్న ఇవాళ మీరు 3,27,000 కోట్లు అప్పులు చేశారు. మరి ఇది మీరు చెప్పింది అబద్ధమే కదా, మీరు చెప్పింది నిజం కాదు కదా.